వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని దుకాణాలను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి సందర్శించిన మంత్రి బస్టాండ్లో ప్రయాణికులతో మాట్లాడి బస్సుల వివరాలు, మౌలిక సదుపాయాలు అడిగి తెలుసుకున్న మంత్రి అనంతరం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి బస్సులన్నీ 10,000 బస్సులను ఓనర్ మీరే ఓనర్ అయిపోయినప్పుడు అంత మహిళా సంఘాల పరిస్థితులు కదా. కొండాపురం మండలం మంకన్నపేటకు ఎవరు రామరం రోడ్ మంచిది కదా, బాగుందా? రిపేర్ హైట్ ఎందుకు జామే పోతుంది. దాని అర్థం ఏంటంటే మొత్తం మళ్ళీ షాపులో పోయి రోడ్డుకి పోయి లాక్కోదా. రామనా అంటే దీనికి భూమి లెవెల్ వచ్చిందని అంతే కదా. పట్ట స్లావులు పడితే 6 అదే దాడా లిఫ్ట్ ఇది చేస్తా ఇట్లా ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్య ఏదైతే వర్షంలో బస్టాండ్ మునిగిపోవడం ఏదైతుందో దాన్ని పరిష్కరించడంతో పాటుగా పెరుగుతున్న నగరానికి అనుగుణంగా, ఎందుకంటే ఇక్కడ రేపు పొద్దున ఇంజనీరింగ్ కాలేజు, పీజీ మెడికల్ కాలేజు, టూరిజం ప్రాజెక్ట్స్, అదేవిధంగా అర్బన్ ఫారెస్ట్, ఇండస్ట్రియల్ పార్క్ వస్తున్న దృష్ట్యా ఇంక్లూజివ్ గ్రోత్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా మనకు యాక్సెస్ ఉండాలి. కాబట్టి మాకు ఇప్పుడు కరీంనగర్కు 4 లైన్ రోడ్డు, సిద్దిపేటకు 4 లైన్ రోడ్డు, హన్మకొండకు 4 లైన్ రోడ్డు, జనగామ డిస్ట్రిక్ట్ కేంద్రానికి 4 లైన్, 4 జిల్లా కేంద్రాలకు 4 లైన్ రోడ్స్ అయినాయి. కాబట్టి అయితా ఉన్నటువంటి సందర్భంగా దీన్ని కొంత సెంట్రల్ చేసుకొని ఈ 4 జిల్లా కేంద్రాలకు ఆపరేట్ చేసుకునేటువంటి స్కోప్ ఉన్నటువంటి బస్ స్టాండ్ ఇది కొంత ఉన్నటువంటి స్థలంలో మరి బాగా డెవలప్మెంట్ సెంటర్, సిటీ సెంటర్ ఈ హుస్నాబాద్ ప్రాంతానికి నగరం నడిబొట్టు. కాబట్టి దీన్ని కొంత డ్రైనేజ్ సిస్టాన్ని, వాటర్ సిస్టాన్ని అధిగమిస్తూ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఎంపీ గారు కూడా ఇక్కడ సర్కమ్స్టెన్సెస్ పరిస్థితులు చూడము, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పాలక వర్గం అందరూ కూడా ప్రజలు కూడా వారి దృష్టికి తీసుకుపోవడము, ఈ బస్ స్టాండ్కు సంబంధించినటువంటి అంటే ఏదో అధికారం ఉంది కానీ అనవసరం పెట్టుబడి పెట్టద్దనే ఆలోచనతో కూడా మేము ఉన్నాం. కానీ ఇక్కడ ఆ కేటగిరీ కాకుండా ఈ కేటగిరీలో రెవెన్యూ సోర్స్కు సంబంధించి, పబ్లిక్ ప్యాసింజర్ రోజు మూవ్మెంట్ సోర్స్కి సంబంధించి అన్ని రకాలైనటువంటి మూవ్మెంట్ ఉంది. అది దాంతో చేస్తాం. అదేవిధంగా ఎంపీ గారు కూడా ప్రత్యేక ఒక ప్రణాళిక చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వ సూచన మేరకు రాబోయే 2027 పుష్కరాలకు సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతానికి అంతటికీ కూడా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేటువంటి ప్రణాళికతో కూడా మేము ముందుకు పోతాం.